హౌ డిఫికల్ట్ ఇస్ ఇట్ టు పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ సమ్వన్ ఎల్సెస్ సిచ్యువేషన్? అసలు వాళ్ళు ఆలోచించే విధానం అలా ఎందుకు ఉంది, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అలా ఎందుకు తీసుకుంటున్నారు అని ఎప్పుడైనా మనం ఎంపథెటిక్గా ఆలోచించము. మేబీ అలా ఆలోచిస్తే అవతల వాళ్ళకి ఏం డిఫరెన్స్ పడకపోవచ్చు, బట్ మన ప్రశాంతత కోసం, మన మనసుకి కొంచెం రిలాక్సేషన్ కోసం ఇది చాలా అవసరం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందాక నేను డ్రైవింగ్ చేసుకుంటూ ఒక దగ్గరికి వెళ్తున్నాను. సో నా ముందున్న కారు చాలా స్లోగా వెళ్తుంది. అర్జెంట్గా ఎక్కడికో వెళ్ళాలని చెప్పి ఐ వాజ్ గెటింగ్ వర్క్డ్ అప్. హార్న్ కొడుతూ వాళ్ళని ఎలా ఓవర్టేక్ చేయొచ్చు అనేది ఆలోచిస్తున్నాను. ఆ తర్వాత సంథింగ్ ఫ్లిప్డ్ ఇన్ మై మైండ్. నా మైండ్లో ఒక యూటర్న్ తీసుకుని వెంటనే నాకు ఒక థాట్ వచ్చింది. మేబీ వాళ్ళ బండిలో సస్పెన్షన్ అంతా బాగాలేదేమో, మేబీ దాని గురించి వాళ్ళు ఫాస్ట్గా వెళ్తే ఎక్కువ బంపీ రైడ్ అయిపోతుందేమో, మేబీ హీస్ గోయింగ్ త్రూ దిస్, దాట్స్ వై హీస్ బిహేవింగ్ లైక్ దాట్ అని చెప్పి అండ్ సార్ట్ ఆఫ్ పుట్ మీ అట్ ఈజ్, నన్ను రిలాక్స్ చేసేసింది. దాట్ వాజ్ సో లిబరేటింగ్. ఒక విషయం గమనించండి, నా ముందున్న వాళ్ళకి మేబీ తెలియకపోవచ్చు దట్ నేను వెనక ఉండి ఇంత ఇరిటేట్ అవుతున్నాను, వాళ్ళని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో వెన్ వీ లెట్ గో ఆఫ్ వాట్ వీ థింక్ ఇస్ రైట్ అండ్ గ్రడ్జెస్ ఎక్సెట్రా, అది మనకే మంచి చేస్తుంది. ఇట్స్ గుడ్ ఫర్ our mental peace. I hope this helped someone today. So release whoever it is, let go of your grudges and keep things simple.